వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్ అయిన ఎలాన్ మస్క్ మనకి రీసెంట్ గా అంటే ఒక 2 to 3 months బ్యాక్ మనకు ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. అందరికి గుర్తుందో లేదో, mark my words, AI is far more dangerous than nukes. AI is perhaps more dangerous than mismanaged aircraft design or production maintenance or bad car production. ఓకే, స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, దానిలో ఏముంది, అది నిజమే కదా అని అయితే అంటారు. నేను ఒప్పుకుంటాను అది నిజమే. బట్ అదే ఎలాన్ మస్క్ రీసెంట్ గా ఒక 3 to 4 weeks బ్యాక్ అనుకుంటా టెస్లా నుంచి మనకి హ్యూమనాయిడ్ రోబోట్స్ అయితే మార్కెట్లోకి అయితే తీసుకొచ్చారు. అందరికి గుర్తుందో లేదో, దాని మీద ట్రయల్స్ కూడా వేశారు అండ్ హ్యూమన్స్ వెళ్ళి దాంతో మాట్లాడడం కూడా జరిగింది. మొత్తం వీడియోస్ అయితే వైరల్ అవ్వడం జరిగింది. ఓకే, హ్యూమనాయిడ్ రోబోట్స్ని తీసుకొని వచ్చాడు. అది దేని ద్వారా రన్ అవుద్ది? ఏఐ ద్వారా. అండ్ ఎలాన్ మస్క్ ఏమన్నారు, ఏఐ ఇస్ డేంజరస్ అన్నాడు. డేంజరస్ అన్నా కానీ మార్కెట్లోకి ఎందుకు వచ్చినాయి, దానికంటూ ఒకటి కూడా ఉంది. అండ్ దాని గురించి మొత్తం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం అనమాట. ఫ్యూచర్లో అవుతుంది కదా, మరి మనం ఏం చేయాలి, ఏం చేస్తాం అని చెప్పేసి మొత్తం ఫుల్గా అయితే చెప్తాను అనమాట. అండ్ నేను అంటుంది ఏంటంటే, ఎలాన్ మస్క్ ఆ స్టేట్మెంట్ రిలీజ్ చేయడం ఓకే, అదంతా ఒరిజినల్ అండ్ అదంతా ట్రూత్ కాబట్టి వదిలేడు, ఓకే. అండ్ అదే ఎలాన్ మస్క్ మనకి హ్యూమనాయిడ్ రోబోట్స్ని తీసుకొచ్చారు. అండ్ 2026 కల్లా ఇది మన మార్కెట్లో పెట్టి అమ్మేస్తారంట. అది కూడా 16 లక్షల నుంచి ఒక 25 లక్షల లోపు మనకి హ్యూమనాయిడ్ రోబోట్స్ని అనేది అమ్మడం అయితే జరుగుద్ది అని చెప్పేసి ఎలాన్ మస్క్ ఆల్రెడీ అయితే చెప్పడం జరిగింది. టెస్లా నుంచి అయితే ఆల్రెడీ రావడం అయితే జరిగింది. కాబట్టి 2026 కల్లా మన దగ్గర రాకపోవచ్చు కానీ యూఎస్ అలాంటి కంట్రీస్లో ఆల్రెడీ హ్యూమనాయిడ్ రోబోట్స్ అయితే తిరిగేస్తాయి. ప్రజెంట్ ఆల్రెడీ కొన్ని తిరుగుతున్నాయి, బట్ ఇంకా ఫ్యూచర్లో ఇంకెక్కువ తిరిగే అవకాశం అయితే ఉంది. లైక్ ఇప్పుడు మన చేతిలో మన మొబైల్ ఏదైతే తిరుగుతుందో, గత 10 సంవత్సరాల క్రితం నుంచి చాలామంది చేతిలో ఇది ఉండేదే కాదు, బట్ ఇది ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కళ్ళ చేతిలో ఉంటుంది. కాబట్టి సేమ్ అలాగే మనకి ఫ్యూచర్లో ఇంకొక 20 years దాటిన తర్వాత 15 years దాటిన తర్వాత ఇండియాలో కూడా ప్రతి ఒక్కరు ఒక రోబోట్ని ఇంట్లో పెంచుకుంటూ ఉంటారు. లైక్ సంథింగ్ లేజినెస్ వల్ల పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. ఫార్ డేంజరస్ అని చెప్పిన ఎలాన్ మస్కే ఏఐని అయితే వదిలేడు. ఆయన ఏమనుకుంటున్నాడు అంటే కనుక, అండ్ ఆయన చెప్పిన స్టేట్మెంట్లో కూడా మనం నేర్చుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏఐ అనేది ఫ్యూచర్లో డేంజర్, ఓకే, కాదనట్లేదు. అండ్ దానికి మనం ఏం చేయాలంటే కనుక, ఇప్పుడు మొబైల్ అనేది మనకి ఇప్పుడు డేంజరస్, అందరూ తెలిసిందే. చేతిలో మొబైల్ ఉంటే మనం లోకాన్ని మర్చిపోతాం. అండ్ ఈ మొబైల్ మన చేతిలో కంట్రోల్ కింద ఉంటుంది. అంటే ఇది మనం ఎటు చెప్తే అటు వెళ్తుంది. మనం ఎప్పుడు వరకు చూద్దాం అనుకుంటే అప్పుడు వరకు మనకి మొబైల్ అయితే వాడచ్చు, తర్వాత మనం పక్కన పెడేస్తే ఇది సైలెంట్గా ఉంటుంది. సేమ్ రోబో కూడా అలాగే మన చేతిలో కంట్రోల్గా ఉండాలన్నమాట. రీసెంట్గా వచ్చిన న్యూస్ ఆల్రెడీ మీరైతే వినుంటారు. లైక్ ఒక రోబో వచ్చేసి మిగతా 12 రోబోట్లని అయితే కిడ్నాప్ చేసేసి తీసుకెళ్ళిపోయిందని చెప్పేసి ఇలాంటి న్యూస్లు విన్నప్పుడే అనిపిస్తుంది అనమాట. అండ్ అందరికీ తెలిసిందే ఫ్యూచర్లో రోబోట్స్ అనేవి వెళ్తాయని. నేను అనేది ఏంటంటే, ఫ్యూచర్లో రోబోట్స్ వెళ్ళాలి, బట్ ఆ రోబోట్స్ మన చేతిలో ఉండాలి అండ్ మన కంట్రోల్లో ఉండాలి. లైక్ మొబైల్స్ మన చేతిలో అండ్ మన కంట్రోల్లో ఎలా ఉన్నాయో రేపొద్దున రోబోట్స్ కూడా అలాగే ఉండాలంటే మొబైల్స్ ఎలా వాడాలో మనకు తెలుసు. అండ్ మొబైల్ ఉన్న ప్రతి కాంపోనెంట్ గురించి మనకు తెలుసు, అది ఎలా వర్క్ అవుతుంది అండ్ ఎలా యూజ్ అవుతుంది అండ్ దీనిలో ఎలా పెడుతున్నారు అనేది. సో ఫ్యూచర్లో కూడా రోబోట్స్ని కంట్రోల్ చేయాలంటే మనం దాని గురించి కూడా తెలుసుకోవాలని అయితే చెప్తాను అనమాట. ఎంత సొల్లు చెప్పి నీకైనా తెలుసా అని చెప్పేది అంటుంటారో, నాకు కూడా తెలీదు, నేనే అదే అంటున్నాను. ఫ్యూచర్లో మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. కాబట్టి ప్రజెంట్ మనం నేర్చుకోవాలి ఇంకా ఫ్యూచర్లో. సో అవకాశం ఉంది కాబట్టి ఇంక ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తే కనుక ఫ్యూచర్లో మన చేతిలో అవి మన కంట్రోల్లో అయితే ఉంటాయి అనమాట. ఇప్పుడు ఒక రోబో అయితే వెళ్ళి కిడ్నాప్ చేసింది, రేపు పొద్దున్న ఒక 10 మంది హ్యూమనాయిడ్ రోబో అయితే కిడ్నాప్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి ఇవి ఎలా పనిచేస్తున్నాయో మనం ఎలా చేస్తున్నాయి అనేది మనం నేర్చుకుంటే ఫ్యూచర్లో ఇవి కూడా మన చేతిలో ఉంటుందని అయితే అనిపించింది. నాకేంటంటే ఈ వీడియో చేయడానికి కారణం ఈ యొక్క మెసేజ్ మనకి అందరికీ తెలియాలి. అండ్ ఫ్యూచర్ ఏఐ అనేది చాలా దారుణంగా అయితే ఉంది. అండ్ నేనే ఈ ఏఐని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే, ఇప్పుడు ఇది నేను యూజ్ చేసే శాంసంగ్ మొబైల్లో మనకి ఏ ఫీచర్స్ ఉంటాయి, లైక్ సర్కిల్ టు సెర్చ్ అని చెప్పేసి, ఫోటో ఎన్హాన్సింగ్ అని చెప్పేసి, ఇప్పుడు నేను వీడియో పెట్టేటప్పుడు వీడియో కింద ట్యాగ్స్ కానీ ఇవన్నీ నేను ప్రతిదీ ఏఐని యూజ్ చేస్తున్నా. సో ఇలాంటి ఏఐ మనకు తెలిసింది ఒక 5% or 10% ఆఫ్ ది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే. ఇంకా దీనిలో మనం తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంది. సో వీ వాంట్ టు లర్న్ అని అయితే చెప్తాను అనమాట. ఈ బేసిక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మనం రేపొద్దున రోబోట్స్ని కంట్రోల్ చేసేయచ్చు, రేపొద్దున ఏదైనా చేయొచ్చు అంటే కనుక అదైతే అసలు అవ్వని పని. సో మనం చూడాలి, నేర్చుకోవాలి. ఒకవేళ దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఆయన చెప్పిన స్టేట్మెంట్కి ఇది నిజంగానే వర్కౌట్ అవుద్దా లేదా, ఫ్యూచర్లో అది మన చేతిలో ఉంటాయో లేదా, మీరు మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.